నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. మనతో పాటు ఉన్నారు వెర్స్టైల్ యాక్టర్ నరేష్ గారు. ఏ పాత్ర అయినా చిటికలో పరకాయ ప్రవేశం చేస్తారు ఆయన. సో క్రేజీ కళ్యాణ మూవీలో ఆయనదే ముఖ్య పాత్ర, ఆయనే రెఫరెన్స్ అని చెప్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, టీజర్ చూసాం, ఎక్సలెంట్గా ఉంది. మీ పాత్ర కూడా, అసలు మీ పాత్ర చూస్తేనే ఎప్పుడు సినిమా చూస్తామా అనిపించేలా ఉంది. ఎలా అనిపిస్తుంది? నిజంగా థ్రిల్ అండి. ఇది 55th ఇయర్ ఆఫ్ మై కెరియర్. దేంట్లో 300 సినిమాలు, ఇంకా ఇంత బిజీగా ఉంటూ కొత్త రోల్స్, లీడ్ రోల్స్, ఇది కూడా లీడ్ రోల్స్కి వెళ్తున్నప్పుడు నా ఎగ్జైట్మెంట్ కంటే ముందు ఐ షుడ్ థ్యాంక్ మై ఆడియన్స్, డైరెక్టర్స్, రైటర్స్, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి, ప్రొడ్యూసర్స్కి. ఈ పర్టికులర్ సినిమా నాకు రెఫరెన్స్ అని ఎందుకు చెప్తానంటేనండి, సినిమా క్యారెక్టరే నవరసాలు, హై ఆక్టైన్ ఎమోషన్ అండ్ కామెడీ అండ్ యు నేమ్ ద ఎమోషన్ ఉన్న సినిమా. ఆ ఒక్క సీన్ ఏంటంటే రెఫరెన్స్ ఎందుకనంటే, యూట్యూబ్లో వెతికితే ఎక్కడ లేదు నవరసాలు అనేది. ఈ 4.5 minutes నవరసాల సీన్ నా చేత చేయించాడు డైరెక్టర్. అది 1 takeలో ఓకే చేసామండి. సో అందుకనే ఇట్స్ అ రేర్ ఫిలిం, రేర్ క్యారెక్టర్, రేర్ సీన్ అండి. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా, జనానికి కూడా ఇది గుర్తుంటుంది. అలాగే ఈ మూవీలో కో యాక్టర్స్ అనుపమ పరమేశ్వరన్, అలాగే తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, వీళ్ళందరితో నటించడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ అండి. ఎందుకంటే ఆ తరంతో దీంట్లో నాకు అఖిల్కి మధ్యన, నాకు తరుణ్కి మధ్యన, నాకు అనుభవం మధ్యన అమేజింగ్ సీన్స్ ఉంటాయండి. ఇది నేను నా సినిమాని పొగడడం కంటే మీరు చూడండి, మీరు చూసి థియేటర్కి రండి, చూడండి. నేను చెప్పింది నిజమా కాదా అని చూడండి. ఇట్ ఈస్ అ రేర్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా వాచింగ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎమోషన్లో తీసుకెళ్లారు ఈ సినిమాని. ప్రతి యాక్టర్ కూడా అద్భుతంగా చేశారు. బీ ఎ థ్రిల్ టు బై పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అలాగే ఈ మూవీలో నరేష్ ఉంటే సినిమా హిట్ అనే టాక్ వస్తుంది బయట, ఎలా అనిపిస్తుంది? అది నా గొప్పతనానికంటే మళ్ళొక్కసారి చెప్తాండి, నా రైటర్స్, డైరెక్టర్స్ నాకు తీసుకొస్తున్న సబ్జెక్ట్స్ అలా ఉందండి. దాన్ని జెన్జీ దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు. అది నాకు పెద్ద థ్రిల్ని ఇస్తుంది. వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ మూమెంట్ ఆఫ్ క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ తెలుగు సినిమా విజయబావుట ఎగురుతున్నప్పుడు అందులో నాకు చిన్న పేజ్ ఉందంటే నాకు సంతోషం. యాక్టింగ్ పరంగానే కాకుండా ఫిట్నెస్ పరంగా కూడా మీరు చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఏం లేదు బ్రదర్, మంచి మనసు, హ్యాపీగా ఉండాలి, ఎవరికి హాని చేయొద్దు, హాని చేయంటున్న వదిలిపెట్టద్దు నా పాలసీ. పర్సనల్గా ఏంటంటే నాకు ఎక్కువ మై టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ గుడ్ స్లీప్స్ ఆఫ్ 7 hours, మార్నింగ్ హార్డ్ వర్క్ ఇన్ ద జిమ్ అండ్ ఎక్సర్సైజ్ 2 hours అండ్ నో హ్యాబిట్స్. అన్నీ ఐఎమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సినిమా ఈజ్ మై కిక్, సో ఐఎమ్ ఎంజాయింగ్ సినిమా. ఇవన్నీ కలిపితే గివ్ మీ గుడ్ కిక్ అండ్ హ్యాపీనెస్. ఇక చివరి ప్రశ్న సార్, రీసెంట్గా ఢిల్లీలో జెన్జీ ఉద్యమం జరిగింది. నీట్ లీకేజీ వ్యవహారంలో మీకు ఏమనిపించింది? అంతమంది జెన్జీ ఒక చోట చేరి ఉద్యమం చేశారు అండ్ ఒక విద్యాశాఖ మంత్రి కూడా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. జెన్జీ గురించి మీరు ఏం చెప్తారు? ఎప్పుడు కూడా అండి, ఉద్యమం అనేది యువత నుంచే స్టార్ట్ అవుతుందండి. యువత నుంచే, ఈ ఉద్యమం కాదు, ఏ ఉద్యమం అయినా కాలేజీల నుంచే స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే ఆ బ్లడ్, ఆ హాట్ బ్లడ్ తీసుకెళ్తుంది ముందుకి. సరే, ఇది ఒక ఉద్యమం, ఒక సీరియస్ పాయింట్ మీద నడిచింది. ఆ ఉద్యమానికి ఆల్వేస్ వెల్కమ్ అండి. బట్ దాంట్లో పొలిటిసైజ్ చేసి రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రావడం అనేది జెన్జీకి కూడా భయం పుట్టిందండి. మనం ఎవరు జెన్జీ ఉద్యమం చేసినా కూడా మనం జాగ్రత్తగా ఉండి మన ఉద్యమం మనదిగా కాపాడుకోవాలి, కానీ దాన్ని పొలిటిసైజ్ చేయడమో యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలో పోకుండా మనం చూసుకోవాలని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.